జరగబోతుంది అనేది భవిష్యత్తులో చూద్దాం. రైట్, చిన్నప్రెడ్డి గారితో మాట్లాడదాం. వైఎస్ఆర్సీపీ నాయకులు. చిన్నప్రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ప్యానల్ సభ్యులకు అలాగే ప్రైమ్ నైన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం. చెప్పండి బ్రహ్మనాయుడు గారు. ఈ రోజు హిందూ దేవాలయాల్లో పూజలు నిర్వహించమని జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు పిలుపునిచ్చారు కదా. ఆయన శ్రీవారిని దర్శించుకుంటారు 28వ తారీఖు ఉదయం 10 గంటలకని. ఇప్పుడు ఆయన విరమించుకున్నారు. ఇప్పుడు ఈ పాప ప్రక్షాళన ఏదో వైఎస్ఆర్సీపీ కూడా పెట్టినట్టుంది. మరి ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి సార్, అవి కూడా విరమించుకున్నారా? లేదు లేదు, ఆ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి సార్. మొదటగా చంద్రబాబు నాయుడు గారు వివాదాన్ని 146 కోట్ల మంది యొక్క భక్తుల మనోభావాలని దెబ్బతీసే విధంగా ఒక కుట్రపూరితంగా లడ్డూ వివాదాన్ని రేపటం జరిగింది. ఈ లడ్డూ వివాదాన్ని చివరికి చిలికి గాలివాన అవుతుందని వాళ్ళు ఆశపడ్డారు. అది గాలివాన కావటం కాదు కదా, చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి మెడకి చుట్టుకునేటటువంటి పరిస్థితికి వచ్చింది. ఇది గమనించిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ నిన్నటి ప్రెస్ మీట్ లో ఈ నెయ్యి వాడకం జరిగిందా అని అంటే, అవి జరిగిందో లేదో తెలియదు కానీ ఇప్పుడు వచ్చిన వాటిలో బయటపడింది కాబట్టి అది జరిగినట్టుగా భావించవచ్చు అంటారు. శ్యామలరావు గారేమో వనస్పతి కలిసిందని, టిటిడి ఈఓ గారు వనస్పతి కలిసింది, వనస్పతి అనేది వెజిటబుల్ అడల్టరేషన్ అని చెప్పేసి ఆయన చెప్తారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్పటం? ఎప్పుడు కూడా ఎన్డీడీబీ అనేది బెంగళూరులో చెక్ చేపిస్తారండి. ఏదైనా ఒక టెస్టింగ్ చేపించాలండి. ప్రత్యేకంగా ఈసారి మహారాష్ట్రకు పంపించారు టెస్టింగ్ కి. ఆ మహారాష్ట్రకు సంబంధించిన దాంట్లో అడల్టరేషన్ అని వచ్చిన మాట వాస్తవమే అయినప్పటికి కూడా వనస్పతి అడల్టరేషన్ అని చెప్పేసి ఈవో గారు చెప్తా ఉన్నారు కదా ఒక పక్క. ఇవన్నీ కూడా గుజరాత్ ఇప్పుడు ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వానికి మెడకు చుట్టుకుంటున్నాయి కాబట్టి దీని గురించి మాట్లాడటం ఇప్పుడు అప్రస్తుతం అంటారు. దేవాదాయ శాఖ మంత్రి గారేమో ఇది ముగిసిన అధ్యాయం అని అంటారు. అది ఈ రిపోర్టు మీకు నమ్మకం లేదు దీని మీద సార్? నేను అనేది సాంప్రదాయంగా కొన్ని సంవత్సరాలుగా ఎన్డీడీబీ బెంగళూరులో జరుగుతున్నది, మహారాష్ట్ర ఎందుకు పంపించారన్నాం. అలాగే కృష్ణాంజనేయులు గారు మాట్లాడుతూ ఇందాక జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు నోటీసు పంపించలేదని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అని చెప్పేసి కృష్ణాంజనేయులు గారిని కూడా నమ్మించగలిగారు. కృష్ణాంజనేయులు గారు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు పంపించినాయి. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా చూపించడం జరిగింది. నోటీసులు పంపించారు. జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడికి రావద్దని చెప్పటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, నేను బైబిల్ 4 గోడల మధ్య చదువుకుంటాను, హిందూ సాంప్రదాయాలను నేను గౌరవిస్తాను, సిక్కు గౌరవాలని, సిక్కు మతస్థుల యొక్క గౌరవాలని నేను గౌరవిస్తాను, అలాగే ముస్లింలకు సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా గౌరవిస్తాను, నా మతం ఇది అని చెప్పేసి మానవత్వం అన్నారుగా, నా మతం మానవత్వం అని చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టకేలకు ఇదంతా డైవర్ట్ చేయటం కోసం ఇప్పుడు మళ్ళీ కొత్త అస్త్రం, డిక్లరేషన్ అనేటటువంటి అస్త్రం. జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సార్లు ఆయన తలంబ్రాల్ని వెంకటేశ్వర స్వామి దానికి పట్టు వస్త్రాలని సమర్పించటం గాని, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమర్పించటం గాని జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలు పాదయాత్ర చివర కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆయనకున్నటువంటి భక్తి భావాల్ని అక్కడ చూపించుకోవటం, ఆయన ఆశీస్సులు తీసుకోవటం జరిగింది. ఇక ప్రతిరోజు శల్య పరీక్ష చేసుకోవాలన్నట్టుగా ఉంది తెలుగుదేశం. అంటే అలా కాదు చిన్నప్రెడ్డి గారు. ఇప్పుడు ఇంత వివాదం జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుకుంటానని చెప్పారు, హిందూ మతాలని నేను గౌరవిస్తాన్నారు. అలాంటప్పుడు ఒక డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి శ్రీవారిని దర్శించుకుంటే ఈరోజు ఈ పంచాయతీ అంటే ఉండేది కాదు కదా సార్. అందరూ కూడా హ్యాపీగా ఉండేవారు, అందరూ నమ్మేవారు, నిజంగా ఆయనకి హిందూ మతాల మీద ఆచారాల మీద గౌరవం ఉందని అందరూ అనుకునేవారు కదా. ఇప్పుడు అది కదా సమస్య.
సార్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి గౌరవం గురించి చెప్పాలి అంటే ఆయన పాటించేటటువంటి పద్ధతులు చూస్తే ఇప్పుడు మీరు చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఏదైనా పూజ చేయాలంటే ఊట్లు వేసుకొని, శంకుస్థాపన చేయాలంటే ముఖ్యమంత్రిగా శంకుస్థాపన చేయాలంటే ఊట్లు వేసుకొని నడుస్తాడు. పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలంటే చెప్పులు వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఇది కాదు సార్ జగన్మోహన్ రెడ్డి, నిజాయితీగా పనిచేస్తారు, నిజాయితీగా ఆ దేవుణ్ణి ఆ మతాలని గౌరవిస్తాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సాంప్రదాయంగా గోశాలను ఏర్పాటు చేసుకొని ఆయనకున్నటువంటి భక్తి భావాన్ని, ఆయన గోవుల పట్ల ఉన్నటువంటి ప్రేమని తన ఇంటి దగ్గర ఏర్పాటు చేసుకున్నటువంటి గోశాలను కూడా మీరు గతంలో చూసి ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పర్ఫెక్ట్ గా ఏది చేసినా ఎంత పర్ఫెక్ట్ గా ఉంటారంటే చెప్పడానికి ఈ సాంప్రదాయాన్ని పాటించే విధానం మనం ఒక మచ్చుకు తీసుకోవచ్చు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి హిందువులందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర లేకుండా చేయాలి అని చెప్పేసి అనుకున్నటువంటి మాట తెలుగుదేశం కూటమి వేసిన ఎత్తుగడ. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి హిందువులు కానీ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి హిందువులు కానీ, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ సోదరులు ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా ఇలాంటి వాటికి పాల్పడతాడని ఎక్కడా కూడా అనుకునేటటువంటి పరిస్థితి లేదు. కేవలం ఇది రాజకీయ క్రీడ కోసం మాత్రమే ఒక ఆట ఆడారు. ఆ ఆట మెడకు చుట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వివరంగా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పేసరికి ప్రజలు నమ్మాలి కదా సార్, చెప్పారు ప్రజలు నమ్ముతారంటారా? ఫామ్ ను తీసుకొని బయటకు వచ్చారు. ప్రజలు నమ్ముతారా జగన్మోహన్ రెడ్డి గారి మాటలు? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పోకుండా ఆ సాంప్రదాయాలను గౌరవించడం కోసం, ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటీసుల్ని గౌరవించడం కోసం ఆగాడు. జగన్మోహన్ రెడ్డి గారు భయపడి ఆగటం కాదు, అక్కడికి తమిళనాడు నుంచి భక్తుల్ని, ఉన్మాదుల్ని, అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి లేకపోతే ఇంకో చోట నుంచి బీజేపీ వాళ్ళు ముసుగులో పంపించి కాదు చిన్నరెడ్డి గారు, మీరు అట్లా ఒక విషయం మీరు తమిళనాడు నుంచి భక్తుల్ని అన్ని తర్వాత మళ్ళీ ఉన్మాదులు అన్నారు. 2 వార్డ్స్ కనుక అది మెర్జ్ అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, చూసుకోండి జాగ్రత్తగా మాట్లాడండి. ఉన్మాదులు వేరు. అదే కొంచెం వివరించి, ఎందుకంటే మీరు కలిసి అంటే భక్తులు అన్నట్లు పబ్లిక్ అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుందని నేనే హెచ్చరిస్తున్నాను. అలాంటి మాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ఫాలోయర్స్ గాని ఎవరు కూడా ఎక్కడ తప్పు మాట్లాడరు. అలా అర్థం చేసుకోవాల్సిన పని ఉంది సార్. ఒక నిమిషం, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అక్కడికి వెళ్ళాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రిగా వెళ్ళటానికి వీళ్ళకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం దేవుడి యొక్క భక్తి శ్రద్ధలతో ఆయన వెళ్లి మెట్ల నడకను వెళ్లి దేవుణ్ణి దర్శించుకోవటానికి కూడా వీళ్ళ పర్మిషన్ తీసుకోవాలా? టీటీడీ ఈఓ గారికి లెటర్ పెట్టుకుంటారు, ఆ లెటర్ ప్రకారం పర్మిషన్ వస్తే 10:30కి వాళ్ళు వెళ్లాల్సినటువంటి దాన్ని వేల మంది పోలీసులను పెట్టి, గోండాలను పెట్టి అక్కడ అరాచకాన్ని సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారిని